శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 17వ భాగము. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. కొండనాయకుడు శబరి ఎప్పుడో అన్న మాటలని గుర్తుపెట్టుకొని యథాతథంగా అంటుంటే విజయుడు ఆశ్చర్యపోయాడు. నేరస్తురాలైన ఆమెను చూసి, తల్లి, నువ్వు కులటివి కావు, కూలీనవి. నీకు నేను చెయ్యెత్తి నమస్కరిస్తున్నాను. ఇంతవరకు నీ ఉదార చరిత్ర విని మనసులో కలిగిన సంతోషాన్ని పట్టలేక పైకి తేలిపోయాను. నీలో దైవత్వం ఉంది, మాతృత్వము ఉంది. మహిళా లోకానికి నువ్వు ఆదర్శప్రాయురాలివి. ఇంతవరకు నా చేత నమస్కరించబడిన శ్రీమూర్తి నువ్వొక్కటివే. నీ వల్ల నువ్వు పుట్టిన జాతి, మెట్టిన జాతి దైవత్వం పొందుతాయి అంటూ ఆమె 2 పాదాలు కళ్ళకద్దుకొని నమస్కరించాడు. అది చూసి అక్కడి కొండ ప్రజలు ఆశ్చర్యపోయారు. కొండరాజుకేమీ అర్థం కాలేదు. తనకి నమస్కరిస్తున్న విజయుడిని వారిస్తూ, ప్రభు, తమరు ఏ దేశానికో రాజై ఉంటారు. ఆ పరాక్రమంతో మా సర్వ సైన్యాలని ఓడించి నాకు ప్రాణభిక్ష పెట్టింది చాలక ఇదేమిటి? లోకం దృష్టిలో, నా భర్త దృష్టిలో నేనొక కులటని, చెడిపోయిన దాన్ని. నా వంటి క్షుద్రశ్రీని మీరీ విధంగా స్తుతించడం తగదు. మీ చేత నమస్కరించబడే అర్హత నాకు లేదు అంది శబరి. నన్ను, నిన్ను, ఇక్కడున్న ఈ గుంపుల్ని సృష్టించిన పరమేశ్వరుడి చేత కూడా నమస్కారం పొందగల సత్యం నీలో ఉంది. ఆ సత్యం లోకానికి వెల్లడి కాగలదు. దొరా, నువ్వు చెప్పేదానికి అడ్డు తగిలాను. తరువాత ఏమయ్యింది అని విజయుడు అతని వైపు తిరిగాడు. మరికొద్ది కాలానికి శబరి గర్భవతి అయినట్లు తెలిసింది. ఆ గర్భం నా వల్ల కాదని, ఆమె వలపుకాడైన బిల్లుడి వల్ల కలిగిందని కాదంబి ప్రచారం చేయడమే కాకుండా నాతో కూడా చెప్పి రుజువు చూపుతానని సవాల్ చేసింది. కొద్ది రోజులకే భీమన్న నా దగ్గరకు వచ్చి, దొరా, శబరి గుణం రుజువు చూద్దువు గాని రా అన్నాడు. నేను ఆవేశంతో వాడి వెంట వెళ్ళాను. దూరాన నిలబెట్టి చూపించాడు. ప్రభు, నా కళ్ళతో నేను చూశాను. శబరి ఆ బిల్లుణ్ణి తన ఒడిలో పడుకోబెట్టుకొని ఉంది. ఇది కులట అని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి? ఘోరమైన ఆ దృశ్యం చూసి నేను ఆగ్రహం పట్టలేక, ఓసి కులట, నీ గుణం తెలిసింది అని గద్దించాను. నేను ముందుకు ఉరికేలోగానే బిల్లుడు పారిపోయాడు. నేను శబరి జుత్తు పట్టుకున్నాను. భీమన్న బిల్లుడిని పట్టుకుందుకు పరిగెత్తాడు. కానీ వాడు చిక్కకుండా పారిపోయాడు. శబరిని మడతాపుల తంతు పేటకి తీసుకొచ్చి కులస్తులందరినీ పోగు చేశాను. కళ్ళారా చూసింది వారికి చెప్పాను. నేనే చెప్పినప్పుడు వాళ్ళు నమ్మకేం చేస్తారు? దీనిని బట్టి లోగడ కాదంబి చెప్పినదంతా యథార్థమే అని శబరి చెప్పినవే దొంగ కథలని తేలిపోయింది. అటువంటి నీచురాలికి శిరస్సు ఖండించడం తప్ప మరో శిక్షకు కూడా ఉండదని ఏ అమ్మవారి విగ్రహం దగ్గర చెట్టు కింద రంకుముణ్ణి మొగుణ్ణి ఒళ్ళో పెట్టుకొని నా కళ్ళబడిందో అక్కడే దాని శిరచ్ఛేదం జరగాలని తలారులకి అప్పగించాం. ఆ పని జరగబోతుంటే మీరు రావడము, శబరి మంచిదనుకుని దీనిని కాపాడడానికి మాతో యుద్ధం చేయడము జరిగింది. తమరు చేసిన పని పొరపాటని ఇప్పటికైనా గమనించగలరనుకుంటాను. శబరి ఎన్ని కల్పిత కథలైనా చెబుతుంది. ఆ తుచ్చురాలి మాటలెవరు నమ్మరు. మీరు నమ్మరనే మా ఉద్దేశం. నమ్ముతాను. శబరి చెప్పిందే సత్యమని నేను నమ్ముతాను అని విజయుడు ఖచ్చితంగా చెప్పగానే అక్కడి వారందరూ తెల్లబోయారు. ప్రభువులకి మతి చెడుంటుంది. అయిందేదో అయింది. మీ దారిన మీరు వెళ్ళండి. మా పని మేము చూసుకుంటాము అన్నారు. మా దొర కళ్ళారా చూసిన దాన్ని మీరు నమ్మరంటే మీ బుర్రలో తప్పకుండా లోపం ఉండాలి అన్నాడు భీమన్న. ప్రభు, వారితో వాదనెందుకు? వారు నా ప్రాణం తీయకుండా ఎలాగూ వదలరు. ఇప్పటికే మీరు నా గురించి చాలా శ్రమపడ్డారు. ఇకనైనా పోయి మీ పని మీరు చూసుకోండి అంది శబరి నిస్పృహగా. విషయాన్ని అంత తేలిగ్గా విడిచిపెట్టేవాడినైతే ఇంత దూరం రానే రాను. ఇంత శ్రమపడి సత్యాన్ని అన్వేషించిన కాదంబిని
చూడకుండా వెళ్ళడానికి నాకు మనస్కరించడం లేదు అన్నాడు విజయుడు. తుచ్చురాలైన ఈ పాపిష్టి ముఖం చూడడానికి ఇష్టం లేక మా కాదంబి యువతలికి రాకుండా గుహలోనే ఉండిపోయింది అన్నాడు భీమన్న. ఆమెను శబరిముఖం చూడాలని నేననడం లేదు, ఆ పుణ్యవతి దర్శనం నాకు కూడా కావాలని నేను అడుగుతున్నాను అన్నాడు. అయితే 10 మంది మనుషులు శబరిముఖానికి అడ్డంగా నిల్చొండి, కాదంబి వచ్చి ప్రభువులు చూశాక వెళ్ళిపోతుంది అని సలహా ఇచ్చాడు కొండరాజు. ఆమె రప్పించబడింది. నువ్వు చాలా మంచిదానివని విన్నాను అన్నాడు విజయుడు. నిజమే, నీకు సంతానం కలగలేదు కదూ? లేదు. అప్పుడు శబరికి కలగబోయే బిడ్డ కొండరాజు తర్వాత ఈ ప్రదేశానికి రాజవుతాడు కదూ? లేదండి, అది ఎలా జరుగుతుంది? శబరిని ఇప్పుడే హతమారుస్తారుగా. నువ్వు ఈ పన్నాగమంతా పన్నింది అందుకేగా. నాకేం తెలీదు, కావాలంటే మా భీమన్నను అడగండి. విజయుడు అతని వైపు తిరిగి, ఏమయ్యా భీమన్న, శబరి ప్రియుడంటివే, ఆ బిల్లుడితో నీకింతకు ముందు పరిచయం ఉందా అని అడిగాడు. లేదండి. లేకపోతే అతను బిల్లుడని నీకెలా తెలుసు? కొంచెం పరిచయం ఉందండి అన్నాడు. వాడి ఇల్లు వాకిలి నీకు తెలుసన్నమాట. తెలుసండి, వాడు బిల్లుడే. అప్పుడు వాడిని పట్టుకోవడానికి పరిగెత్తినప్పుడు వాడు నీకు దొరకలేదు కదా. మేఘాల మీద ఉరికితే వాడెక్కడ దొరుకుతాడు? తర్వాత వాడింటికి వెళ్ళి పట్టుకు తీసుకురావచ్చుగా. అదేమో వాడిల్లు నాకేం తెలుసు అన్నాడు. ఇప్పుడే కదా తెలుసన్నావు అన్నాడు. భీమన్న నాలుక ఖర్చుకొని జవాబు చెప్పలేక తెల్లమొహం వేశాడు. విజయుడు గుంపు వైపు చూసి, విన్నారు కదా, ఇదంతా కాదంబి భీమన్న కలిసి చేసిన పని. శబరి చెప్పబోయేది కూడా వినండి అన్నాడు. ఆమె చెప్పిన దాన్ని మేము వినదలుచుకోలేదు. చేతనైతే ఆమెను సత్యం చూపమనండి, చూద్దాం అన్నారు కొందరు పెద్దలు. సత్యాన్ని ఎలా చూపాలి అడిగాడు విజయుడు. అగ్గిలేకి ఉరుకుతుందా ఒకరు అన్నారు. ఆకాశానికి ఎగురుతుందా మరొకరు అన్నారు. విషం తాగి బతుకుతుందా ఇంకొకరు అన్నారు. ఏమీ వద్దు, మడ్డు తీయమనండ్రా, సత్యం బయటపడుతుంది అని కొందరంటుంటే శబరి ముందడుగు వేసి, మీరేది చెప్పినా చేస్తాను. నాలో సత్యముందా బతుకుతాను, అపవాదు పోగొట్టుకుంటాను, లేదా చస్తాను. మడ్డు తీయడానికి నేను సిద్ధమే అంది. అలాగైతే మేము నమ్ముతాం, నువ్వు నిర్దోషివని తేలుతుంది కనుక నిన్ను మామూలుగా ఏలుకుంటాడు ధర అన్నారు అందరూ ఏకకంఠంతో. మడ్డు తీయడం అంటే ఏమిటి అడిగాడు విజయుడు. కులపెద్ద ఒకడు లేచి చెప్పసాగాడు. ఒక పెద్ద గోళం నిండా చమురు తీసి 21 రోజులు రాత్రింబగళ్ళు మరిగిస్తాం. 22వ రోజున ఆ గోళంలో ఒక సూది పడేస్తాం. సత్యం చూపదలిచిన వారు మరిగిన మడ్డులో చెయ్యి పెట్టి సూది తీయాలి. వారి చెయ్యికి కసుగందకుండా ఉంటే వారు తప్పు చేయనట్లు. అది వింటుంటే విజయుడు గుండెలు దడదడా కొట్టుకున్నాయి. శబరిముఖంలోకి పరిశీలనగా చూశాడు. ప్రభు, నాకు ఎటువంటి సంకోచము లేదు, మడ్డు తీస్తాను, నా సత్యం నిరూపించుకుంటాను అందామె. మడ్డు తీయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయండి ఆజ్ఞాపించాడు కొండరాజు. ఇంకెవరు చెప్పక్కర్లేకుండా మడ్డు తీయడంలో తనకి తానే చచ్చిపోతుంది శబరి అని కాదంబి భీమన్న మురిసిపోయారు. అవసరమైన పని పెట్టుకొని ఈ పరిస్థితిలో తానిక్కడే అన్ని రోజులు ఉండి శబరి విషయం గమనించడమా లేక తన పని మీద తాను వెళ్ళిపోవడమా అని ఆలోచించాడు విజయుడు. చరిత్ర ప్రసిద్ధి పొందే శబరి వృత్తాంతం మహోత్కృష్టమైనదని, దానిని పూర్తిగా తెలుసుకోవాలని నిశ్చయించుకొని అన్ని రోజులు అక్కడే ఉండిపోయాడు. 22వ రోజు ఉదయం మడ్డు తీయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ జరిపించబడ్డాయి. శబరి మడ్డు తీస్తుందన్న వార్త ఆ ప్రాంతంలోనే కాక చుట్టుపక్కల కొండ రాజ్యాలలో కూడా వ్యాపించడం వలన కొండ జాతుల వారు వేల కొద్దీ వచ్చి అక్కడ చేరారు. ఆ 21 రోజులు ఎన్ని వందల పుట్ల కర్రలు కాలాయో. గోళంలోని చమురు మరిగి మరిగి మడ్డు తేలి సెగలు చిమ్ముతూ పొగలు కక్కుతూ అలలతో గంగాళంలో సలసలాడుతుంది. శబరి అక్కడికి తీసుకురాబడింది. కొండరాజు స్వయంగా గోళంలో ఒక సూదిని పడేసి, శబరి, సూదిని తీసి నీ సత్యం చూపు అన్నాడు. విజయకుమారుడితో సహా సర్వజనులు ఆమె సత్యం చూడడానికి రెప్పవాల్చకుండా కాసుకున్నారు. శబరి ఆ గంగాళానికి ముమ్మారు ప్రదక్షిణం చేసింది.
ఓ అగ్నిదేవుడా, నాలో ఎటువంటి మచ్చ లేకపోతే నేను నా భర్తని తప్ప అన్య పురుషుడిని ఎరగని పతివ్రతనైతే నా సత్యం నిరూపించు అంటూ చేతిని మడ్డులోకి పోనించి అడుగున అంటి ఉన్న సూదిని తీసి అక్కడి వారికి చూపించింది. ఆమె చేతులు కందలేదు, పొంగలేదు. ఎప్పటిలాగే మొగలి పువ్వులా నవనవలాడుతూ ఉంటే అందరూ చూసి విభ్రాంతులయ్యారు. శబరి పతివ్రత, మచ్చలేని ఇల్లాలు అని చప్పట్లు కొట్టారు. శబరి మెడని పూలహారాలతో నింపారు. కాదంబి చిన్నబోయిన ముఖంతో అన్నగారిని వెంటబెట్టుకు పోతుంటే కొందరు ఆ ఇద్దరిని పట్టుకున్నారు. ఎక్కడికి పోతారు? మీ వల్లనే ఇంత జరిగింది. మచ్చలేని ఇల్లాలని రచ్చకెక్కించారు. యుద్ధానికి కారకులయ్యారు. మీ తలలు నరికి ఉప్పు పాతర వేయిస్తాను అని కొండరాజు కోపంతో గద్దిస్తుండగా జన సమూహాన్ని తోసుకుని ఒక బిల్లుడు ముందుకొచ్చి, దొర, వీళ్లే నన్ను మోసం చేశారు. శబరి నాకు పచ్చకురుపాకులిచ్చి నా తల్లిని రక్షించింది. మా గూడెంలో ఎవరికి ఎటువంటి వ్రణాలున్నా ఆ ఆకులు పట్టుకెళ్ళి రక్షిస్తున్నాను. అలా జరుగుతుండగా ఒకనాడు కొండ మొదట్లో ఆకులు కోసుకుంటున్న నా దగ్గరికి ఈ ఆడది మొగాడు వచ్చి, మా దొర పెళ్ళాం శబరి నిన్ను వలిచిందిరా, బిల్లు అదృష్టమంటే నీదే అన్నారు. మూర్ఖుడిని అవ్వడం వల్ల వాళ్ళ మాటలు నమ్మాను. అయితే ఆమెను కలిసేందుకేం చెయ్యాలి అని అడిగాను. మేము చెప్పినట్లు చేశావంటే నీ రొట్టె నేతిలో పడుతుంది. శబరిని అనుభవించగలుగుతావు. శబరి కొండవైపు ఉన్నప్పుడు ఆమె చూస్తుండగా, అమ్మో పాము కరిచింది, చచ్చిపోయా అంటూ గిలగిలా కొట్టుకుంటూ పడిపో. అంతే, ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని చెప్పారు. నేను నమ్మాను. వీళ్ళు చెప్పినట్లుగానే ఒకనాడు శబరి ఒంటరిగా కొండ దిగుతుండడం చూశాను. అమ్మో పాము కరిచింది, చచ్చాను అంటూ కింద పడి గిలగిలా కొట్టుకుంటూ నాటకం ఆడాను. శబరి వెంటనే నా దగ్గరకు పరిగెత్తుకొచ్చి, అయ్యో తండ్రి, పాము కరిచిందా? నేను పసరు పిండగలను, భయం లేదు అంటూ ఏదో ఆకు తెచ్చి నా తలను ఒళ్ళో పెట్టుకొని నా నోట పసరు పిండబోతుండగా, దొర అప్పుడు ఓసి కులటా, నీ గుణం తెలిసింది అన్న నీ భయంకర గర్జన నా చెవిలో పడింది. హడలిపోయి బేజారై పరిగెత్తా. తర్వాత శబరి మడ్డు తీస్తుందంటే వింత చూద్దామని అందరితో నేను వచ్చా అని జరిగింది చెప్పాడు. అది విన్న కులస్తులందరూ కర్రలు బల్లాలు పట్టుకొని కాదంబిని భీమన్నని పొడవడానికి వచ్చారు. శబరి చెయ్యెత్తి వారిని వారించింది. అన్నలారా, ఆగండి, వాళ్ళని క్షమించడమే నాకు సంతోషం అంది. అందరూ ఆగిపోయారు. కానీ కొండధర కోపంతో, వీళ్ళు దుర్మార్గులు, క్షమించడానికి వీల్లేదు, తలలు నరికి ఉప్పు పాతర వేయండి అన్నాడు ఆవేశంగా. దొర, నా కోసం వీళ్ళని క్షమించాలి అని మళ్ళీ వేడుకుంది శబరి. నా చెల్లి ఉప్పులేని గంజితో గుహలో బంధించబడితే నేను కూడు తింటూ కులుకుతానా? సరే, నీ ఇష్టం. నాకు మాత్రం ఆ ఇద్దరి ముఖాలు కనిపించడానికి వీల్లేదు. నా కంటపడ్డారో వాళ్ళ శిరస్సులు ఖండించానే అని అతను వారిని క్షమించాడు. కాదంబి భీమన్న వచ్చి శబరి పాదాలకు కళ్ళకద్దుకున్నారు. అక్క, సత్యం దాగదు. మా అసూయలో మేమే మండి దగ్ధమయ్యాం. నీ సత్యం నిన్ను కాపాడింది. నీ పుణ్యాన మేమింకా బ్రతుకు దక్కించుకున్నాం అంది కాదంబి. శబరి విజయకుమారుడి వద్దకు వచ్చి నమస్కరించి, ప్రభు, మీ నోట వెంట వచ్చిన ప్రతి అక్షరంలోనూ భగవంతుడున్నాడు. మీ ఆశీసులే నన్ను కాపాడి సత్యాన్ని బయటపెట్టాయి అంది. తల్లి, నేనెంతటి వాడిని? పంచభూతాలని శాసించగల మహత్తర పతివ్రత శక్తి నీలో ఉంది. కనుకనే నీ చెయ్యి తగలగానే అంత వేడి చమురు మడ్డు పన్నీరయ్యింది. సర్వలోకాలు నీ చరిత్ర చెప్పుకుంటాయి, నిన్ను ఆశీర్వదిస్తాయి. నీకు కలగబోయే బిడ్డ చిరంజీవిగా వర్ధిల్లి విశ్వవిఖ్యాతి పొందుతాడు. అమ్మా, ఇక నువ్వే నన్ను దీవించి పంపాలి అన్నాడు విజయుడు. అందుకామె, ప్రభు, అర్హత లేని నన్ను ఆశీర్వదించమంటున్నారు. మీరు కోరిన దాన్ని కాదనలేను. లోకానికి మేలు కలిగించే మీ సర్వ ప్రయత్నాలకి భగవంతుడు తోడ్పడతాడు అంది. విజయకుమారుడు కొండరాజు వద్ద సెలవు తీసుకొని వాలనగరం మార్గం అతని నుంచి తెలుసుకొని ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రయాణం చేసి కొంతకాలానికి వాలనగరం చేరుకున్నాడు. వాలనగర సరిహద్దు అని
ఒక ఎత్తైన రాతి పలక మీద చెక్కబడిన అక్షరాలను చదివి తన ప్రశ్నలకు జవాబు అక్కడ ఏ విధంగా లభ్యమవుతుందో అని ఆలోచిస్తూ ముందుకు సాగాడు విజయుడు. వింత వింత రంగులలో నగిషీ పనులతో ఉన్న ముఖద్వారం చూచి రాజు కళాభిరుచి కలవాడే అనుకుంటూ లోనికి ప్రవేశించబోగా యుద్ధభటులు ఆకారంలో ఇద్దరు స్త్రీలు చెరోవైపు నుంచి కత్తులు సాచి అతనికి అడ్డమే కాకుండా ద్వారానికి అమర్చబడి ఉన్న గంటని మోగించారు. 10 మంది స్త్రీలు యుద్ధ వీరుల వేషంలో విచ్చుకత్తులతో వచ్చి అతన్ని బలమైన తాళ్లతో బంధించారు. ఆ స్త్రీ ఎవరు? తననెందుకు బంధించారు? ఉలకకుండా పలకకుండా, తనెవరో అడగకుండా, తన నేరమేమిటో చెప్పకుండా ఈ నిరంకుశత్వం ఏమిటి అని ఆశ్చర్యపోయి, వీరు స్త్రీలై పోయారు కానీ పురుషులై ఉంటే కత్తి దూసి తన ప్రజ్ఞ చూపేవాడే అనుకున్నాడు. ఈ నగర పాలకుడెవరు? మీరు నన్నెందుకు బంధించారు? నేను చేసిన నేరమేమిటి అని తీక్షణంగా అడిగాడు. నువ్వు పురుషుడివై పుట్టడమే నేరం, మా మహిళా రాజ్యంలో అడుగుపెట్టడం మరో నేరం. పురుష జాతికి రాజ్యంలో ప్రవేశం లేదు. ఆ జవాబుకి ఆశ్చర్యపోయి, అయితే మీ పాలకులు స్త్రీలా అడిగాడు. పాలకులే కాదు, మంత్రులు, ఉద్యోగులు, సైనికులు, పరిచారకులు, కవులు, నాయకులు అందరూ స్త్రీలే. ఈ రాజ్యంలో మచ్చుకైన మగపురుగు ఉండదు. నన్నిప్పుడు బంధించారు కదా, ఎక్కడికి తీసుకుపోతారు? ఏం చేస్తారు? కారాగృహానికి తీసుకుపోయి ఖైదు చేస్తారు. సరే కానీ నాదొక్క మనవి. ఏమిటి? నేనిక్కడికి వచ్చిన పనేమిటో కొంచెం వినండి. చెప్పు. మీ ఏలిక పేరేమిటి? రాణి ప్రమీళ. ఆవిడకి ఇవ్వాలని అమూల్యమైన కానుక ఒకటి తెచ్చాను. దానిని ఆమెకు సమర్పించుకోనివ్వండి. ఆ పైన మీరు నన్ను ఖైదు చేసినా ఉరివేసినా సంతోషమే. సరే, నీ మాటలు మా రాణికి చెబుతాం. అప్పుడు ఆవిడ ఎలా చెబితే అలా చేస్తాం. అంతవరకు నువ్విక్కడే ఉండు అని ఒక స్త్రీ లోపలికి వెళ్ళింది. మీ రాణికి దేని మీద ప్రేమ? అక్కడున్న స్త్రీ భటులను అడిగాడు విజయుడు. దేని మీద లేదు, కానీ మరకత మాణిక్యాలలో కొంచెం మక్కువ. మీ రాణికి భర్త ఉన్నాడా? నీకు బుర్ర ఉందా? మా రాజ్యంలో మగపురిగే లేదని చెప్పలా? అంతలో లోపలికి వెళ్ళిన స్త్రీ తిరిగి వచ్చి, నువ్వెవరివో కానీ వచ్చిన వేళ బహు మంచిది. మా రాణి పురుషుణ్ణి లోపలికి రానిచ్చి దర్శనమివ్వడం ఇదే మొదటిసారి. రా, కానీ బంధాలలోనే ఉంటావు సుమా అని అతన్ని నగర ద్వారం దాటించింది. నగర వీధుల్లో నుంచి తీసుకెళ్ళసాగింది. పాలు పోసి ఎత్తగలిగినంత నునుపైన బాటలకు 2 వైపులా రాతి కుండల్లో పెంచబడుతూ పూలతో కలకలలాడుతూ సువాసనలు విరజమ్మే పూల మొక్కలు. ఒక భవనం మీద నుంచి మరో భవనం మీదకి పోవడానికి అనువుగా కట్టబడిన డాబాలు. ఎటు చూసినా స్త్రీలే. అంగళ్లలో అమ్మేవారు, కొనేవారు, వీధుల్లో నడిచేవారు, నిల్చున్నవారు, సేవకులు, యజమానులు, ఆఖరికి రోడ్ల మీద నడిచే గుర్రాలు, కుక్కలు కూడా ఆడవే. పక్షులు, పశువులు కూడా ఆడవే. ఎటు వినినా గాజుల గలగలలు, కోమల కంఠాల కిలకిలలు, జడగంటల మోతలు, బంగారు గొలుసుల ధ్వనులు, ముత్యాల హారాల మురిపింపులు, వాలుజడ వయ్యారాలు, కురుల కవ్వింపులు, జలతారు చీరల దగదగలు, పట్టురవికల పసందులు, తాకితే మాసిపోతాయేమో అన్నట్లున్న చెక్కుటద్దాలు. చూసిన కొద్దీ సౌందర్యమే, విన్న కొద్దీ సంగీతమే. అయితే చూసి ఆనందించేవారే కానీ అనుభవించేవారేరి? వాళ్ళ నగరం సౌందర్యం చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు విజయుడు. పాలకులు, పాలితులు, మంత్రులు, భటులు, వైద్యులు, రోగులు, అధ్యాపకులు, విద్యార్థులు, బళ్ళు నడిపేవారు, వాటిలో కూర్చుని ప్రయాణం చేసేవారు, చంపేవారు, చచ్చేవారు, శిక్షించేవారు, శిక్షించబడేవారు అందరూ స్త్రీలే. విజయుడు శ్రీభటుల వెంట నడిచి రాణి మందిరం చేరాడు. ఆ మందిరం మరొక అద్భుతం. ఆ దివ్య భవనం ఆకాశాన్ని అంటుతుంది. ఎన్ని అంతస్తులో లెక్కపట్టే తరం కాదు. రాతితోనా లోహంతోనా మరి దేనితో కట్టారో ఇతరులకి అంతు పట్టదు. భవనం మీద చెక్కబడిన నగిషీలు మానవుల చేత కాక దేవతా సృష్టి అయి ఉంటుంది అనుకున్నాడు విజయుడు. కొన్ని ఆవరణలు దాటించి ఒక ప్రత్యేక మందిరానికి తీసుకెళ్లారా స్త్రీలతన్ని.
ఆ సభా మంటపంలో ఎత్తుగా ఉన్న నవరత్న ఖచ్చిత సింహాసనం మీద 15 ఏళ్లలోపు వయసు గల నవ యౌవనవతి సురద్రూపి, శిరస్సు మీద కిరీటం, నడుముకి వేలాడుతున్న కత్తి, సుర్వా జలతారు వల్లెవాటులలో అపరంజి బొమ్మలా ఠీవిగా కూర్చొని ఉంది. రాణి ప్రమీల ఆమె అని ఎవరూ చెప్పక్కర్లేకపోయిందతనికి. ఆమెకు 2 ప్రక్కల స్త్రీలు, కొన్ని వందల మంది స్త్రీలు మంటపంలో ఉచితాసనాల మీద కూర్చుని ఉన్నారు. సభ మధ్యగా ఉన్న వేదిక మీద కొందరు భామలు నాట్యం చేస్తున్నారు. అందరూ స్త్రీలే. నృత్య కార్యక్రమం ముగిశాక విజయుడిని లోపల ప్రవేశపెట్టారు. ప్రమీల ఒకసారి అతన్ని నఖశిఖ పర్యంతం చూసి నిప్పులు కురిపించే కళ్ళతో, ఈ శ్రీరాజ్యంలో అడుగుపెట్టగల సాహసం నీకెక్కడిది అని అడిగింది. తెలియక వచ్చాను. వచ్చినందుకు మీకొక కానుక సమర్పించుకోవాలనిపించింది. లంచమిచ్చి శిక్ష తప్పించుకోవాలనే? రాణి ప్రమీల అవివేకురాలు కాదు అన్నది. దేవి, నాకు అటువంటి ఉద్దేశం లేదని ముందుగానే మీ భటులకి విన్నవించాను. నా అపూర్వ కానుక స్వీకరించి ఆ పైన మీ ఆచారం ప్రకారం ఏ శిక్ష విధించినా సంతోషంగా శిరసా వసిస్తాను అంటూ గుడ్డల మడతలలో నుంచి మణిని బయటపెట్టాడు. కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్న మణి వారి కళ్ళు జిగేలుమన్నాయి. రాణి ప్రమీల ఆ వెలుగు చూసి వెలవెలబోతుంటే ఒక పరిచారిక విజయుడి చేతిలో నుంచి ఆ మణిని తీసుకొని రాణికి అందించింది. నువ్వెవరు? నీ దేశం ఏది? ఇలాంటి అపూర్వమణి నీకెక్కడిది? అడిగింది ఆమె. ఆమె ఆగ్రహం తగ్గించుకొని ఆ పాటి అవకాశం ఇచ్చేసరికి అతను తన కథను మొదలుపెట్టాడు. విజయుడు చింతామణి చేతిలోని కత్తికి ఆ విధంగా ఇప్పటికే 1000 మంది రాజకుమారులు హతులయ్యారు. రాజవంశాలు, పురుషజాతి నాశనమయ్యింది అని అతను అనేసరికి రాణి ప్రమీల పట్టలేని సంతోషంతో లేచి నిల్చుని వరలో నుంచి కత్తి చూసి, జై అపూర్వ చింతామణి, జై వీరాంగన, శుభం శుభం, 1000 కాదు 1,000 శిరస్సులు ఖండించు, పురుషజాతిని సమూలంగా నాశనం చెయ్యి, స్త్రీశక్తిని సమస్త లోకాలకి చాటు, మహిళల ప్రతిభను పెంచు అని నినాదం చేసింది. ఆమె అరుపులు, ఆనందము విజయుడికి విపరీతమైన కోపము తెప్పించాయి. అవతరించిన అహంభావం, రూపుకట్టిన పొగరు భరించలేక అతను వరలో నుంచి కత్తి దూసి, ఏది నీ ప్రతాపం చూపించు అని ఆమె మీదికి ఉరకాలనుకున్నాడు. కానీ అది ఆవేశానికి సమయం కాదని మనసులోనే అణుచుకొని, దేవి, పురుషజాతి మీద నీకెందుకింత ద్వేషం? ఆ జాతి నీకు చేసిన అపకారమేమిటి అని అడిగాడు. రాణి ప్రమీల చెప్పసాగింది. స్త్రీలు ఇంత అధోగతి పాలవడానికి కారకులెవరు? మహిళని బానిసలుగా మార్చిందెవరు? స్త్రీలని, పిల్లలని కనే యంత్రాలుగా, వంటలు చేసే పరిచారికలుగా, 4 గోడల మధ్య ఖైదీలుగా చేసిందెవరు? స్వార్థపరులైన పురుషులు కారు? స్త్రీలు విద్య నేర్చుకోకూడదట, భర్తకి తప్ప పరపురుషుల కంట పడకూడదట, తామెందరు భార్యలనైనా స్వీకరించవచ్చు, కానీ స్త్రీ మాత్రం ఒకే భర్తతో పాతివ్రత్యం పాటించాలట. ఏం న్యాయం? ఒకరికి అన్నం, మరొకరికి సున్నం. విలాసాల విహారాలు తమవి, వంటశాలలు మాత్రం స్త్రీలవి. పురుషులు కొట్టినా, తిట్టినా, హింసించినా స్త్రీలు ఎదురు చెప్పకుండా చచ్చినట్లు పడుండాలట. యజ్ఞయాగాలు మొదలైన పుణ్యక్రతువులు ఆచరించడానికి పురుషులకే కానీ స్త్రీలకు హక్కు లేదట. ఉన్నత విద్యలను అభ్యసించి ఊళ్ళేలగల అధికారం మగవాళ్లే గుత్తకు కొన్నారట. పిల్లలకని క్షీణించి స్త్రీ అకాల మరణం పొందితే ఆమె భర్త తక్షణమే మరో భార్యని పెళ్లాడడం ధర్మసమ్మతమట. కానీ భర్తని పోగొట్టుకున్న స్త్రీ అదే పని చేస్తే మహా అపరాధమట. సృష్టికి ఆదిదేవుడు తానట. ఏం స్త్రీలు లేనిదే మాత్రం సృష్టి జరుగుతుందా? పురుషుడికే ఎందుకు ఆ గొప్పతనం? స్త్రీలు పురుషుల కంటే ఎందులో తీసిపోయారు? విద్యలను అభ్యసించగలిగే తెలివితేటలు లేవా? కత్తిపట్టి కథన రంగానికి ఉరకగల ప్రతాపం లేదా? మరి పురుషులని శాసించే అధికారం స్త్రీలకు మాత్రం ఎందుకు ఉండకూడదు? పురుషులు వంట చేసి స్త్రీలని విహారానికి ఎందుకు పంపరు? గాలి వెలుగు లేని చీకటి కోణాల్లో బంధించబడడానికి స్త్రీలు చేసిన అపరాధమేమిటి? పురుషులకి బహుభార్యలుండడం
శాస్త్ర సమ్మతమైనప్పుడు అదే శాస్త్రం స్త్రీల పట్ల ఎందుకు విరుద్ధంగా ఉండాలి? అంతా పురుషుల స్వార్థం, దురహంకారం, దురాక్రమణ. దేవి, స్వార్థరహితులు, తపస్సంపన్నులు అయిన పురుషులు రాసిన శాస్త్రాలు, ధర్మసూత్రాలు ఎవరు కాదనగలరు? నేననగలను. తపస్సంపన్నులు స్వార్థపరులు కారని ఎవరు చెప్పగలరు? వారు చేసే తపస్సుకి ఫలితంగా రంభ సంభోగం, స్వర్గసుఖాలు, శాశ్వతానందం కోరు ఆ ధర్మసూత్రాలు, శాస్త్రాలు నాలాంటి స్త్రీలు రాసుంటే అంత తారుమారయ్యేది. స్త్రీని అణచడానికే, స్త్రీజాతిని పతనం చేయడానికి పురుషులు తమ శక్తులన్నిటినీ వినియోగించారు. మహారాణి, నువ్వు పొరపాటు పడుతున్నావు. స్త్రీలని గౌరవించడానికి, పూజించడానికి భూమండలంలో భారతదేశం అగ్రస్థానం వహించింది. స్త్రీని 4 గోడల మధ్య ఉండమనడంలో గోప్యతే తప్ప హీనత లేదు. విద్యలు నేర్చి ఊళ్ళేలగల తాహతు స్త్రీలకు లేదని కాదు. వారు ఆ కార్యకలాపాల్లో మునిగి ఉంటే సృష్టిక్రమం సరిగా సాగదని, దేశరక్షణకు అవసరమైన మంచి సంతానాన్ని స్త్రీ కనాలి, పెంచాలి. మహిళ మాత అయితేనే కదా ఆ మహత్కార్యం జరిగేది. సంతానాన్ని కని పెంచగల అర్హత మాతృదేవతకి మాత్రమే ఉంది. ఆమెకు అటువంటి శక్తిని ప్రసాదించినవాడు పరమేశ్వరుడు. ఈశ్వర సంకల్పానికి విరుద్ధంగా ఎవరు సంచరించగలరు? ఇప్పుడు మీ రాజ్యంలో అందరూ స్త్రీలే. పురుష సంపర్కం లేదు కదా. కొంతకాలానికి జనసంఖ్య తగ్గిపోదా? పురుషోత్పత్తికి ఆధారం, అవకాశం ఏముంది? అడిగాడు విజయుడు. మాకు అవసరం లేదు. రాజ్యంలోని జనసంఖ్య తగ్గిపోకుండా ప్రతి సంవత్సరం ఇతర దేశాల నుంచి స్త్రీ శిశువులని, కన్యలని మా రాజ్యానికి రప్పించుకుంటాం. వారు మా దేశ పౌరులుగానే పరిగణించబడతారు. ఆ దేశాలలో అయినా పురుష సంపర్కం లేకుండా పునరుత్పత్తి జరగదు కదా. ఆ మాటకు ఆమె ముఖం ముడుచుకొని, ఇప్పటికే అనవసరపు ప్రస్తావన చాలా జరిగింది. అపూర్వ చింతామణి విషయం చెబుతున్నావు, తర్వాత ఏం జరిగింది అని అడిగింది. దేవి, అపూర్వ చింతామణి గురువు బాలమహర్షి. అడగమన్న ప్రశ్నలని చింతామణి అడుగుతుంది. ఎన్ని కష్టాలైనా పడి ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకొని ఆ బాలమహర్షికి, చింతామణికి గర్వభంగం చేసేవారి వల్ల జరుగుతున్న హింసాకాండను అరికట్టాలని కంకణం కట్టుకున్నాను. ఇప్పటికీ 3 ప్రశ్నలకి జవాబులు తెలుసుకోగలిగాను. 4వ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ప్రయత్నంలో మీ రాజ్యం వచ్చి మీ చేత బంధించబడడం జరిగింది. ఎవరూ జవాబులు చెప్పలేని ఆ గడ్డు ప్రశ్నలేమిటి అని అడిగింది ప్రమీళాదేవి. మొదటి ప్రశ్న, ప్రతిన నెరవేరితే కానీ పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న ఆ రాజకుమారుడెవరు? అతని ప్రతిజ్ఞ ఏమిటి? అతను ఇంకా జీవించి ఉన్నాడా? రెండవ ప్రశ్న, పురుషుడై ఉండి స్త్రీ రూపంతో మహర్షిని మోసం చేసి అతని దగ్గరుండే మంత్రశూలాన్ని అపహరించి అతనిని కొట్టి తరిమివేసిన ఆ యువకుడెవరు? అతను ఇంకా బతికే ఉన్నాడా, చనిపోయాడా? మూడవ ప్రశ్న, తపోధన మహారాజు ద్వితీయ భార్య అయిన రూపసుందరి గతి ఏమైంది? ఆ తపోధన మహారాజు ఇంకా బతికే ఉన్నాడా? నాలుగవ ప్రశ్న, ప్రేమించిన వాని యందుండే అనురాగం వల్ల అడవులలో తిరుగుతూ స్త్రీ అయి ఉండి పురుషవేషం ధరించి మహర్షిచే కామించబడిన ఆ ఇరువురి కాంతలను అపహరించి మహర్షినే ఖండించబూనిన ఆ ధీరురాలెవరు? ఇప్పుడు ఆమె జీవించి ఉందా, మృతి చెందిందా? ఐదవ ప్రశ్న, శ్రీరామ పట్టాభిషేకమున శివతాండవం చేసిన భక్తురాలిని మహర్షి కామించిన కారణం వల్ల ఆ ఇద్దరిని కారాగారంలో బంధించి వ్యభిచార నిర్మూలనకు పాటుపడిన దత్తాత్రేయ మహారాజు ఇంకా బతికున్నాడా? భక్తురాలెలా ఉంది అని విజయుడు చెప్పేసరికి రాణి ప్రమీల తోక తొక్కిన తాచులాగా బుస్సుమంటూ లేచింది. వకుళ, సరళ, ఇంకా చూస్తారే? దళాలను సిద్ధం చెయ్యండి. సైనికులను హెచ్చరించి యుద్ధానికి తయారు కండి. అక్కడి స్త్రీ జనాలందరూ లేచి నిల్చుని కత్తి దూస్తూ జై ప్రమీళాదేవికి, జై మహిళా రాజ్యానికి అంటూ యుద్ధధ్వనులు చేస్తుంటే విజయుడు తెల్లబోయాడు. ఓరి నరాధముడా, వంచకుడా, ఇప్పుడే నీ సరస్సును 1000 ముక్కలు చేసి నా కసి తీర్చుకుంటాను.
అంటూ ప్రమీలాదేవి భయంకరంగా గర్జించింది. దేవి, ఇందులో నా అపరాధం ఏముందని మీరు చెప్పమంటేనే కదా 5 ప్రశ్నలు చెప్పాను. నా మీద అకారణమైన వైరం ఎందుకు? మెల్లగా అడిగాడు అతను. రాజకుమార, నా క్రోధం నీ మీద కాదు. బాలమహర్షి అని పేరు పెట్టుకొని చింతామణిని మోసం చేస్తున్న వాడు బహు దుర్మార్గుడు, కపట బైరాగి. నా చేతిలో చావు తప్పించుకొని పరారై ఇంకా నా విషయమై తన ప్రశ్నల ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ నేను చచ్చిపోతే మళ్ళీ నా రాజ్యంలో చేరి తన ఆటలు సాగించాలని వాడి ఊహలా ఉంది. ఓరి దొంగ బైరాగి, నువ్వెక్కడ దాగున్నా సరే నా సైనిక దళాలను పంపి నీ శిరస్సును నా రాజ్యం తెప్పిస్తాను. బాలనగర సరిహద్దులలో దానిని వేలాడగట్టిస్తాను. ఈసారి నీకు చావు తప్పదు. రాణి ప్రమీళ ప్రతాపం తెలుసుకోవలసిన సమయం వచ్చింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.